ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియలో మేము కూడా ఉంటామని చెప్పిన తర్వాత కూడా ఇంత ఎంపెరికల్ డాటా కూడా తీసుకొచ్చి ముందర పెట్టిన తర్వాత కూడా నిన్న అనుకున్నాం ఖచ్చితంగా ఒక కొలిక్కొచ్చింది. బీసీల పట్ల ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ, ఏదైతే రాహుల్ గాంధీ గారు, ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం ఉందో 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇస్తామని ఇంత ప్రక్రియ చేసిన తర్వాత కూడా నిన్న మొత్తం 12 గంటల నుంచి 4 గంటల వరకు కోర్టులో కూర్చొని వాదనలు కంప్లీట్గా మేము కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, లేదా కొండా సురేఖ గారు కానీ, మిగతా అందరూ శాసనసభ్యులు కూడా ఈరోజు కూడా సహచర మంత్రి వాళ్ళు జూపల్లి గారు, మా షబ్బీరుల్లా గారు, సాయి గారు, మిగతా అందరూ, మా బెల్లయ్య నాయక్ గారు అందరూ కూడా అందరి సమక్షంలో, మా ఇందిరమ్మ గారు అందరూ వచ్చారు. అందరి సమక్షంలో ఈరోజు జరుగుతున్న వాదనలు ఒక్క అక్షరం పొల్లుపోకుండా కూడా విన్న తర్వాత కూడా స్టే విధించకుండా 42% రిజర్వేషన్లకు ఒప్పుకుంటారనే ఒక మంచి పాజిటివ్ కోణంలో పోతున్న సందర్భంలో స్టే విధించి కారణాలు చెబుతాం తర్వాత అని అంటా ఉన్నారు. లాట్రాన్ వీల్ షో అంటున్నారు. మేమంటున్నాం ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ యావత్ బీసీ వర్గాలు ఆలోచన చేయాలి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రకారంగా చేయాల్సినటువంటి అన్ని అంశాలని కూడా ఎక్కడ కూడా భూతద్దం పెట్టి చూసి ఎక్కడ ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో బిల్లులు పాస్ చేయటం కానీ మిగతా ఇతరత్ర ఎంపెరికల్ డాటా మీద ఈరోజు తీసుకొచ్చి మేము హైకోర్టులో స్టే విధించే విధంగా ఉంది అని తెలిసి ఇది విధించకూడదు, మా దగ్గర ఇంత డాటా ఉందని చెప్పిన తర్వాత కూడా ఈరోజు స్టే విధించి బీసీల నోటికాడి ముద్దను గుంజాలని ప్రయత్నం చేసేటువంటి సందర్భం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికీ ఆగలేదు. పార్టీ స్టాండ్ 42% బీసీలకు అయితే రిజర్వేషన్ ఇస్తామని చెప్పామో ఆ దాంట్లో వెనికిపోయే పరిస్థితే లేదు. ఈరోజు ఖచ్చితంగా కేబినెట్ కానీ ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని 42% ప్రకారంగా ఇస్తామన్నాం, కట్టుబడి ఉన్నాం, కట్టుబడి ఉంటాం. రేపు రాబోయే రోజుల్లో మొత్తం డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి బీసీ బిడ్డలు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్ని కామెంట్ చేసినా కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు, అగ్రవర్ణాల పేదలకు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎన్ని ఇబ్బందులు తలపెట్టినా కూడా గతంలో తెలంగాణ ఇస్తామని ఏ విధంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇచ్చామో ఈరోజు 42% రిజర్వేషన్ కూడా ఇంకెన్ని అడ్డంకులు వచ్చినా కూడా అదే 47% కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అన్నమాట మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు. రాత్రి మొత్తం డీటెయిల్స్ వచ్చిన తర్వాత రేపు మీడియంతో మాట్లాడతా. ఇంతమంది చెప్పినాం, స్పష్టంగా చెప్పినాం, రమ్మని చెప్పినాం, కోర్టు కూడా రమ్మని చెప్పినాం. అందరు కాకుండా ఇంప్లీడ్ కమ్మని కూడా చెప్పినాం. అందరినీ ఇంప్లీడ్ కండి. మీలో ఉన్నటువంటి మీ మనసులో ఏమి కల్మషం లేకపోతే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంప్లీడ్ కండి, తెలవాలి. ఖచ్చితంగా 100% మనం కూడా ఇంప్లీడ్ అయితేనే తప్ప రాబోయే రోజుల్లో మందికి బీసీ బిడ్డలు క్షమించలేవు అని చెప్పిన తర్వాత కూడా మరి వెనకడుగు వేసినారు. మొత్తం డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మరొకసారి మీడియా ద్వారా మాట్లాడతాం. ఒకటి మాత్రం గవర్నర్ కన్సెంట్ లేకుండా జీవో విడుదల అన్నది రాజ్యాంగ విరుద్ధం అన్న వాదనకు మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్ కాన్సెంట్ లేకుండా అనే మాట ఎంత నిజమో వాస్తవంగా కూడా అన్ని పార్టీలు కూడా 2 సభల్లో కూడా తీర్మానం పాస్ చేసి గవర్నమెంట్ పంపించడం, ఖచ్చితంగా దాన్ని ఎవరు ఆమోదింపజేయాలనేది కూడా మీకు కూడా తెలుసు. ఆమోదింప చేయకుండా అడ్డుపెట్టి ఈరోజు ఇన్ని ఇబ్బందులు తలెత్తే ప్రక్రియ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో దీన్ని కూడా సరైన సమాధానం చెప్తాం.